హలో అండి. ఈరోజైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. గుత్తొంకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. వంకాయ కర్రీలోకి అయితే బుడ్డలు అంటే శనగిత్తనాలు, వట్టిమిరపకాయలు, జీలకర్ర అన్నీ ఇలా వేయించి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా కొబ్బరి, తెల్లవాయి ఇవన్నీ మొత్తం మిక్సీకి యాడ్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను అల్లం తినను కాబట్టి అల్లం స్కిప్ చేసేస్తాను. ఓన్లీ తెల్లవాయి, కొబ్బరి, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటాను అన్నమాట. మసాలాకి బుడ్డలు, కొత్తిమీర అన్నీ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇలా వంకాయలు అయితే నీట్గా సాల్ట్ వాటర్లోకి ఇలా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్ వేసి నేను నీట్గా కడిగి ఇలా 4 భాగాలుగా కట్ చేసి వేసుకుంటాను. నెక్స్ట్ ఇది మసాలా ఇందాక ప్రాసెస్ చూపించాను కదా. ఉప్పు, వట్టిమిరపకాయలు, శనగిత్తనాలు, కారం, తెల్లవాయి, కొబ్బరి అండ్ కొత్తిమీర అన్నీ మిక్సీ కడిచి పేస్ట్ లాగా పెట్టుకున్నాను. ఈ పేస్ట్ అనేది ఇందులోకి స్నఫ్ చేసుకోవాలి. స్నఫ్ చేసి తర్వాత వేసేసి వేడి వేడి గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే ఈరోజు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో. ఇలా అన్నీ స్నఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకోటి ఆలు ఎక్స్ట్రా ఉంటే ఇంకా అది కూడా యాడ్ చేద్దాంలే, మసాలానే కదా అని యాడ్ చేసేసాను. ఇలా తర్వాత కాలిన తర్వాత మనం స్టఫ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అవన్నీ వేసేయాలి. వంకాయ అంతా మసాలా పెట్టేసినది. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. ఏ దాంట్లో కన్నా వంటలలోకి చిటికెడు పసుపు వేస్తేనే బాగా కలర్ఫుల్గా ఉండేదన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ కలపెట్టేసుకోవాలి దీన్ని. చూడండి, వేడి వేడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. లాస్ట్ కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను. చూడండి, వేడి వేడి గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇక్కడ 1 సైడ్ అయితే చపాతీ కాల్చేస్తున్నాను. షాప్కి టైం అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా తొందరగా చేసేస్తున్నాను. 1 అవర్లో వంట అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రెడీ అయ్యి తిని క్యారీ కట్టుకొని బయలుదేరేదే షాప్కి అయితే. కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.